పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా జైషే ఉగ్ర ముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. మే 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ పీఓకేలో జరిపిన మెరుపు దాడుల్లో 9 కీలక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇటీవల కేంద్రం వెల్లడించింది. ఇందులో 5 కీలక ఉగ్ర నాయకులను కూడా మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ 2 బావమరుదులతో పాటు లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాది మరో 2 ముష్కరులు హతమైనట్లు సమాచారం. లష్కరే తోయిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది మదస్సర్ కదాయిస్ ఖాన్ అలియాస్ అబు జుండాల్ కూడా హతుల్లో ఉన్నాడు. ఇతడి అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రఫ్ నేతృత్వంలోని జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్ తో పాటు పాక్ పంజాబ్ సీఎం, ఐజీ, పోలీసులు పాల్గొన్నట్లు సమాచారం. ఇక భారత్ దాడుల్లో హతమైన మరో ఉగ్రవాది మహమ్మద్ కీలక సభ్యుడు హఫీజ్ మహమ్మద్ జమీల్. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ కు పెద్ద బావమరిది ఇతడు. మసూద్ మరో బావమరిది IC-814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడిగా మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ అలియాస్ సలీం అలియాస్ సాహెబ్ కూడా మన బలగాలు చేసిన దాడుల్లో హతమయ్యాడు. లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది ఖలీద్ అలియాస్ అబు అకాస కూడా మట్టికరిచాడు. జమ్మూ కాశ్మీర్లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచే ఆయుధాల స్మగ్లింగ్ చేసేవాడు. ఫైసలాబాద్లో జరిగిన ఇతడి అంత్యక్రియలకు పాక్లోని సీనియర్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం. జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడు మహమ్మద్ హసన్ ఖాన్ కూడా హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే ఆపరేషన్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు. జైషే, లష్కరే ముఠాల కీలక స్థావరాలే లక్ష్యంగా భారత్ ఈ మెరుపు దాడులు చేపట్టింది. భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలోని మురుద్కేలో గల లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం కూడా ఉంది. ఇక్కడ 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హొడ్లీ శిక్షణ తీసుకున్నారు. ఇక జైషేకు చెందిన ప్రధాన కేంద్రం బౌహార్పూర్లోని మర్కజ్ సుబాన్ పైన దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబంలోని 10 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.